మందారంలా పూస్తే మంచి మొగుడొస్తాడు, గన్నేరులా పూస్తే కలవాడొస్తాడు, సింధూరంలా పూస్తే చిట్టి చేయంతా అందాల చందమామ అతనే దిగి వస్తాడు. గోరింట పూచింది కొమ్మ లేకుండా, మురిపాల అరచేత మొగ్గ తొడిగి మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు, మనులన్నింటిలోన మాణిక్యం ఎరుపు. సందే వెన్నెల్లోన సాగే మబ్బెరుపు. మీలో ఎంతమందికి ఈ పాట అంటే ఇష్టం అండి? నాకైతే మాత్రం చాలా 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 ఇష్టం అండి. గోరింటాకు పెట్టుకున్నప్పుడే కాదండి, ప్రతిసారి కూడా ఈ పాట పాడుతూనే ఉంటాను. అలానే మనందరికీ కూడా ఆషాఢ మాసం వస్తేనే గోరింటాకు పెట్టుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే, ఎందుకంటే కాళ్ళు పగుళ్ళు ఉండవు, గోళ్ళు పుచ్చిపోవు, హీట్ అది కూడా కొంచెం తగ్గుతుంది. సో ఇట్లా చూపిస్తాం. కానీ రిమైనింగ్ డేస్లో కూడా యాక్చువల్గా శీతాకాలంలో అయితే కొంచెం మన బాడీ టెంపరేచర్ చల్లగా ఉంటుంది కాబట్టి, బయట కూడా చల్లగా ఉంటుంది కాబట్టి గోరింటాకు అంతగా పండదని ఇంట్రెస్ట్ చూపించం. కానీ ఏ సీజన్లో అయినా సరే మనకి పెట్టుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉండాలే. కానీ ఏ సీజన్లో అయినా సరే గోరింటాకుని బ్రహ్మాండంగా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఏమీ కలిపేయకుండా, అంటే ఇప్పుడు ఈజీ మెథడ్ ఏంటండి, హెన్నాని తెచ్చి రాసేసుకుంటున్నాం, అవునా కాదా? గోరింటాకు పౌడర్ అమ్ముతారు, లేదా ఎక్కడైనా సరే మెయిన్ చేతికి పెట్టుకోవాలనుకుంటే కోను, తలకి పెట్టుకోవాలనుకుంటే మెహందీ పౌడరు. వాటిలో ఏం కలుపుతారో తెలియదు. అండ్ కొంతమందికి పడవచ్చు, కొంతమందికి పడకపోవచ్చు, కొంతమందికి పండొచ్చు, కొంతమందికి పండకపోవచ్చు. నేను చెప్పే విధానంలో గోరింటాకును పెట్టుకుంటే, అంటే నూరితే ఎంత బాగా పండుతుందండి. ఒకే దెబ్బకి 2 పెట్లు అనమాట. నేను చెప్పే విధానంలో మీరు గోరింటాకు నూరుకున్నారనుకోండి, ఇటువైపు చేతికి మరోవైపు తలకి కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఎలా రుబ్బుతాను ఏంటి ఇదంతా కూడా మీకు వీడియోలో కనిపిస్తూ ఉంటుందండి. కాకపోతే అసలు కోన్ ఎందుకు పెట్టుకోకూడదు, గోరింటాకుని ఎందుకు ప్రిఫర్ చేయాలి అన్నదానికైతే నేను మీకు ఒక క్లారిటీ ఇద్దాం అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆషాఢ మాసంలో వర్షాలు ఎక్కువగా కురుస్తూ ఉంటాయి కాబట్టి, అంటురోగాలు, వ్యాధులు ఇవన్నీ కూడా వస్తాయి కాబట్టి, బయట వాతావరణం చల్లగా మన ఒంట్లో వేడిగా ఉంటుంది కాబట్టి మన బాడీ తొందరగా ఏదైనా డిసీజ్ వచ్చేస్తుందండి. జ్వరమో, జలుబో, దగ్గో ఏదో ఒకటి. అలానే మనకి ఒంట్లో ఏమాత్రం స్ట్రెస్గా అనిపించినా కూడా, వేడిగా అనిపించినా కూడా గోరింటాకులో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు మనకి వ్యాధుల బారిన పడకుండా కూడా రక్షిస్తాయండి. అట్లనే గోల్డ్ పెలుసు బారకుండా, ఇప్పుడు నెయిల్ పాలిష్ పెట్టేసుకుంటాము, లేకపోతే ఇంకేదో పెట్టేసుకుంటాం, దానివల్ల గోల్డ్ కొంచెం డ్రై అయిపోతూ ఉంటాయి, పెలుసుగా అయిపోతుంటాయి, అట్లనే పుచ్చిపోతూ ఉంటాయి. ఒక్కోసారి మీకే తెలుస్తుందండి గోల్డ్ హెల్తీగా ఉన్నాయో లేదో అన్న విషయము. ఈ టైంలో గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, మన గోల్డ్ చాలా అందంగా ఉంటాయండి. శ్రీకూర్మము, అరసవల్లి వెళ్ళాం కదండి, ఆ వాటర్ వల్ల కొంచెం గొంతు కొద్దిగా ఇబ్బంది అవుతున్నది, సారీ అండి. అండ్ అలానే గోరింటాకు కోసం నేనైతే ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదండి, మన ఇంటి ప్రాంగణంలోనే ఉన్నది. వర్షాకాలంలోనే కాదండి, ఇంట్లో పనులు చేసే మనకి ఎప్పుడూ కూడా కాళ్ళు చేతులు కూడా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలండి. ఎందుకంటే ఎక్కువగా నానుతూ ఉంటాం కాబట్టి కాళ్ళు పగుళ్ళు వచ్చేస్తాయి, నెక్స్ట్ మంటలు వస్తాయి. వీటన్నింటికి కూడా సీజన్తో సంబంధం లేకుండా చక్కగా అరిచేతికి కాళ్ళకి గోరింటాకు పెట్టుకున్నాం అనుకోండి, ఎంతో మంచిదండి. మీరు ఇంకా డీటెయిల్డ్గా డెప్త్గా వెళ్తే ఆయుర్వేదంలో గోరింటాకు పెట్టుకోవటం వల్ల గర్భాశయ దోషాలు కూడా తొలగుతాయని ఉన్నదండి. అంటే ఎందుకు ఇలా చెప్తున్నాను అంటే, ఇదంతా కూడా నిజమా ఏంటి అంటే, మీరు ఒకసారి గోరింటాకు పెట్టుకోండి, మీ హెల్త్కి ఎంత బాగుంటుందో చూడండి. ఆ పిచ్చి పిచ్చి కోన్లు, కెమికల్స్వి అవి ఇవి కలిపేసుకోకుండా చక్కగా ఒకసారి మీరు గోరింటాకును కనుక ఇలా రుబ్బుకుంటూ వాడనుకోండి. యాక్చువల్గా గోరింటాకు పండదో ఎంతసేపు ఉండాలో, లేకపోతే బెడ్షీట్లుగా అయిపోద్దేమో, టైం లేదు మా దగ్గర, అది ఎవరు నూరుతారు, ఒక్కోసారి నూరినా కూడా పండదు, ఇలాంటి వాటికి బద్దకించి బయట కొనేసుకుంటాం ఈజీగా ఉంటుందని. కానీ ఒక్కసారి ఈ మెథడ్లో కొంచెం టైం పెట్టి చూడండి, మీకు వీలైనప్పుడు ఎంత బాగా పండుద్దా అండి. మీరు నిజంగా కోన్లు అవన్నీ కూడా మర్చిపోతారు. ఇంకా అలానే
ఆకు లేతగా ఉండాలి, ముదురుగా ఉండాలి, ఏం కాదండి. అసలు గోరింటాకు అయితే చాలది. చక్కగా తొడిమిలన్నీ కూడా తీసేయండి ఎక్సెస్గా ఉన్నవి. అలానే ముందుగా నేను టీ పౌడరు కొద్దిగా వాటర్లో డికాషన్ చేసి ఉంచుకున్నానండి. అది చల్లారిపోయింది. ఇప్పుడు ఈ ఆకులో కేవలం టీ పౌడర్ డికాషన్ మాత్రమే వేస్తున్నానండి. వేసి ఎంత మెత్తగా నూరుతాను అంటే మీకు ఇది కోన్లో పెట్టేసుకోవచ్చండి. మనం ఒక పాల ప్యాకెట్లకి చిన్న కన్నం చేసి చక్కగా కోన్ డిజైన్ కూడా చేసేసుకోవచ్చు. ఇంత మెత్తగా నూరారనుకోండి, దీంట్లో మీరు పెరుగు నిమ్మరసం కలుపుకొని చక్కగా తలకి పెట్టుకుంటే, ఆగండి ఇమీడియట్గా అయితే కాదండి, ఇది తల కోసం చేసుకున్న పేస్ట్. కోర్స్ ఇది చేతులకు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక 6 గంటలు దీన్ని అలా మూత పెట్టి వదిలేయాలి. అలానే నేను 2 రకాలుగా రుబ్బుతానన్నాను కదండి. ఇది అయితే ఆలం అండి. మీకు అందరికీ ఐడియా ఉంటుంది. మనం దిష్టికి పెట్టుకుంటాం కదండి పట్టిక, అట్లనే షాపుల్లో పెడతారు. నెగిటివ్ ఎనర్జీని తీసివేయటానికి దీనంత ఉత్తమమైనది లేదు. కాకపోతే దీన్ని గోరింటాకులో కూడా ఉపయోగించవచ్చండి. చాలా చిన్న మోతాదు, చాలా 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 చిన్న ముక్కండి. జస్ట్ మీరు ఆ గోరింటాకులో వేసేస్తే ఇది మనం చేతికి పెట్టుకోవచ్చు, తలకి పెట్టుకోవచ్చు. కాకపోతే 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇది చేయాలండి. మీకు ఈ మెథడ్లో గోరింటాకు రుబ్బుకొని 6 గంటలు ఉంచి ఆ తర్వాత చేతికి పెట్టుకొని ఒక 3 గంటలు ఉంచి తర్వాత లవంగాలు కానీ లేకపోతే నిమ్మరసం కానీ ఏదైనా సరే, అంటే లవంగాలు అయితే కాల్చిన పొగని పట్టిస్తే ఎక్కువ రోజులు మనకి గోరింటాకు ఉంటుంది అంటారండి. నేను అలా చేయలేదు, కానీ నిమ్మరసం మాత్రం రాసుకున్నానండి. ఎందుకు ఇంత డీటెయిల్డ్గా చెప్తున్నానంటే ఈ విషయాలన్నీ మీకు తెలిస్తే మీకు గోరింటాకు మీద ప్రేమ పడుతుంది. లేదనుకోండి 10 రూపాయలు ఇచ్చి అదేంటది కోన్ తెచ్చేసుకుంటారు. ఏంటి ఆల్రెడీ మనం అన్నీ కూడా కెమికల్స్వే యూస్ చేస్తున్నాము. తాగే నీళ్ళు, తినే తిండి, బట్టలకి వాడేది, ఇంట్లో వాడుకునే అన్నీ కూడా కెమికల్సేనండి. సో ఏదో ఒక దగ్గర నుంచి మనము కెమికల్స్ లేకుండా వాడటం అంటూ స్టార్ట్ చేసాము అనుకోండి, కొద్దిగా మంచిదని నా ఒపీనియన్ అనమాట. మా ఇంటి దగ్గర ఒక అక్క ఉన్నారండి. ఆ అక్కకైతే గ్రే హెయిర్ వచ్చిందనమాట. సో ఇప్పుడైతే చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తుందండి. ఆవిడైతే 50 దగ్గర ఉంటాయి కాబట్టి వచ్చిన ప్రాబ్లం లేదు. కానీ తను వాడిన ఒక మెడిసిన్ వల్ల తనకు ఒళ్ళంతా కూడా అలర్జీ వచ్చేసి, ఇన్ఫెక్షన్ వచ్చేసి, మొహం అంతా కూడా ఉబ్బిపోయి, కాళ్ళు చేతులు మొత్తం స్కిన్ అంతా కూడా దద్దుర్లు వచ్చేసి భయంకరంగా అయిపోయారండి. కొండ నాలుగుని ఏదో మందేస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది అన్నట్లుగా ఆ కలర్ కోసం ఇచ్చేస్తే పాప ఎన్ని బాధలు పడ్డారో, ఎన్ని పాటలు పడ్డారో, ఎన్నిసార్లు హాస్పిటల్కి వెళ్ళారు, ప్రాణం మీదకి తెచ్చుకున్నారనమాట. సో అది చూశాక నాకు అనిపించింది, మనం అందంగా కనిపించాలనుకోవడం ఓకే, కానీ మన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి అందంగా కనిపించాల్సినంత అవసరమైతే లేదండి. సో నా మెథడ్లో మీరు ఒక్కసారి చేసి చూడండి. ముందు మనం టీ ఫిల్టర్ కాదు టీ డికాషన్ తోటి చేసుకున్న గోరింటాకులో పెరుగు నిమ్మరసమునండి, నిమ్మరసం చూపించడం మర్చిపోయాను, వేసుకుంటే మీకు తలలో డాండ్రఫ్ ఉండదు. అసలు ఎంత మంచి కలర్ వస్తుందో. అట్లనే కలర్ కూడా ఆ గ్రే హెయిర్ ఉన్నది కొంచెం కలర్గా వస్తుంది. చూడటానికి చాలా నీట్గా ఉందండి హెయిర్. అండ్ మనం మెత్తగా రుబ్బుకున్నాం కదా, దీన్నైతే 25 మినిట్స్ కంటే ఎక్కువ ఉంచలేదండి. మీకు అర్థమవుతుందా? గోరువెచ్చటి నీళ్ళు అంటే 1/2 గంట తర్వాత స్టవ్ మీద నీళ్లు పెట్టుకున్నాను. అవి ఒక 10 నిమిషాలు మరిగించాను, స్నానం చేసేసుకున్నాను అనమాట. సో 30 మినిట్స్ మ్యాక్సిమం అంతే. గోరువెచ్చటి నీళ్ళతో చక్కగా స్నానం చేసుకుంటే హెయిర్ ఎంత బాగా అనిపించిందో అండి. మీరు తలకి పెట్టుకున్నది 6 గంటల తర్వాతే చేసేయాలని, తలకి పెట్టేసుకోవాలని ఏమీ లేదండి. చక్కగా ఒక రోజు ఫ్రిడ్జ్లో ఉంచుకొని కూడా మీరు పెట్టుకోవచ్చు. ఎందుకంటే చేతులకు గోరింటాకు పెట్టుకోవడము, కాళ్ళకు పెట్టుకోవడం, తలకు పెట్టుకోవడం ఇవన్నీ ఒక రోజులో అయ్యే పని కాదు. కాబట్టి మీరు గోరింటాకు నిద్రపోతే చాలా మంచిది. గోరింటాకు నిద్రపోవడం వల్ల మీకు పండదు అన్న డౌట్ ఏమీ లేదు, చక్కగా పండుతుందండి. సో నా మాటకి విలువిచ్చి అట్లీస్ట్ ఒక్కసారి ఈ మెథడ్లో పెట్టుకొని చూడండి. చేతులు చూసారా, రామచిలకల్లా ఉన్నాయండి. నాకైతే మాత్రం గోరింటాకు పెట్టుకున్నప్పుడు ఇంకా ప్రతిసారి అవసరం ఉన్నా లేకపోయినా మీకు చూపిస్తూ ఉంటాను. అలానే పులిహోర తినడమన్నా, ఉల్లి చట్నీతో ఇడ్లీ తినడమన్నా, పెసరట్టుతో అల్లం పచ్చడితో పెసరట్టు తినడమన్నా, అరిటాకులో పులిహోర తినడమన్నా నాకు చాలా 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 ఇష్టం అండి. అసలు గోరింటాకు పెట్టుకున్న చేతులు వాసన చూడడం నాకు ఇష్టం అండి.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, మీకు తప్పకుండా చెప్తాను. ఎందుకంటే గోరింటాకు నూరిన తర్వాత పేస్ట్గా నూరిన తర్వాత 6 గంటలు అలా వదిలేసేయండి. తలకి మనం స్పటిక పెట్టుకున్నది మంచిదే, అదే పట్టిక స్పటిక ఆలం అండి ఇంగ్లీష్లో అయితే, అది కూడా మంచిదే. ఈ టీ పౌడర్ పెట్టుకున్నది కూడా మంచిదే. కాకపోతే నేనైతే ఈరోజు టీ పౌడర్ పెట్టిన దానికి పెరుగు కలిపి నిమ్మరసం వేసి తలకు పెట్టుకున్నాను. ఈ ఆలం కలిపింది ఏంటంటే చేతికి కాళ్ళకి వాటికి పెట్టుకున్నాను. చాలా తొందరగా పండేసిందండి, ఎంత తొందరగా పండేసిందిరా బాబు. గోరింటాకును కాసేపు పక్కన పెడితే మొక్కలన్నిటినీ కూడా ఇప్పుడు ఈ మధ్యన ఆకులు తీసేసి మళ్ళీ రీపాట్ చేసుకున్నాను కదండి. మొగ్గలు ఖాళీ లేదండి, మల్లె మొగ్గలు. అండ్ నా సీజన్ వచ్చేసిందండి, వసంతకాలం నాకు ఎంతో ఇష్టం. శీతాకాలం నిద్రపోవడానికి ఇష్టం, వేసవికాలం అంతా కూడా ఈ మల్లెపూలకి, కోకిలకి, పక్షులకి, మా ఇంటి చుట్టూతా కూడా చాలా బర్డ్స్ వస్తాయండి. చాలా 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 బర్డ్స్ వస్తాయి. అండ్ పపయానైతే అస్సలు మేము ఈ మధ్యన కోసుకోవడానికి అవ్వట్లేదు. ఏవో రకరకాల పక్షులు వచ్చి ఏమాత్రం ముగ్గిన పళ్ళున్నా కూడా తినేస్తున్నాయి. ఆకులు తీసేసిన తర్వాత ఇంచుమించు 7-8 రోజుల వరకు వాటర్ ఏమీ పోయలేదండి. ఆ తర్వాత నీళ్లు పోయడం స్టార్ట్ చేశాను. వీటికి టీ పౌడర్ వాటరు, ఉల్లిపాయ తొక్కల వాటరు, ఎగ్ షెల్స్ ఇవన్నీ కూడా రెగ్యులర్గా వచ్చే కడుగు ఇవి కూడా పోసేస్తూ ఉన్నాను ఒక్కొక్క రోజు ఒక్కొక్క మొక్కకి. మొత్తానికి అన్ని మొక్కలు ఇంచుమించు మల్లె మొగ్గలు ఏవైతే ఉన్నాయో అన్నింటికి కూడా మొగ్గలు వచ్చేసాయండి. నాకైతే చాలా 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 హ్యాపీగా అనిపించిందండి. మాకు నీడ తక్కువగా ఉండటం వల్ల నేను 2-3 ఏళ్ళు ఎంత స్ట్రెయిన్ అయ్యానో నా కష్టానికి తగ్గట్టుగా ఈ సంవత్సరం మల్లె మొగ్గలు వచ్చేసరికి నేను చాలా హ్యాపీగా ఉన్నానండి, నిజంగానండి. హ్యాపీగా ఉంటే మాత్రమే సరిపోదు, మేడని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి, ఆకులను ఎప్పటికప్పుడు తీయాలి. మాకు చుట్టూతా కూడా చెట్లే కాబట్టి ఎప్పుడు ఎంత తీసినా ఆకులు వస్తూనే ఉంటాయి. అండ్ ఇక్కడైతే మునగ మొక్క ఈ పాదుల్లో ఇరుక్కుపోయిందండి. అవన్నింటినీ కూడా మొత్తం కట్ చేసేసి, చిక్కుడు పాదుని అవన్నీ కూడా కట్ చేసేసి వాటిని ఇలా టబ్లో పెట్టేసి పైన ఇసుకేసేస్తానండి. వీటిని కూడా నేను కంపోస్ట్లోకే వాడతాను. మొత్తానికి మేడంతా తుడిచేసి ఈ మధ్యన శివరాత్రి కోసం ఇంట్లో చాలా వరకు సర్దుకున్నామండి సామాన్లన్నీ కూడాను. అలానే మా ఇల్లు కట్టి 25 ఇయర్స్ దగ్గర అయిపోయిందని చెప్పాను కదండి, 23 ఇయర్స్ దాటేసింది. సో వేసిన పాత లైట్లన్నీ పోయాయి. అవన్నీ కూడా మా కారు ఎలక్ట్రీషియన్ వల్ల పోయాయండి. ఈ అబ్బాయి కాదులేండి, ఇంకొక అతను వచ్చారు, అతని వల్ల పోయాయి. ఈ బాబు వచ్చాక ఈరోజేమో ఇలాగా అవి ఏమంటారు డిజిటల్ లైట్స్ ఎల్ఈడీలు ఏమంటారో నాకు తెలియదండి, అవన్నీ కూడా వేయించుకుంటున్నాం అనమాట. అలానే దేవుడి దగ్గర ఆ పైన ఫోకస్ లైట్ అనుకుంటానండి, ఎంత బాగున్నదో. ఈసారి పూజ ఇంకా హ్యాపీగా చేసుకోవచ్చండి. ఏంటి మనం కూర్చున్న దగ్గర మంచి సువాసన వస్తూ దీపపు కాంతులు ఇంకా బాగా కనిపిస్తూ ఉంటే, మన విగ్రహాలు మెరిసిపోతూ ఉంటే, మన 10 నిమిషాలు కూర్చునేది 20 నిమిషాలు, అరగంట, గంట అయినా కూర్చోగలవండి. అలానే గులాబీలు, మందారాలు, ఈ మల్లెపూలు ఇవన్నీ కూడా వస్తున్నాయి కాబట్టి పూజలు ఇంకా బాగా చేసుకోవచ్చు. అండ్ నేను అనుకున్న కొన్ని కోరికలు అయితే తీరాయి కాబట్టి కొద్దిగా స్పెషల్ పూజలు కూడా చేద్దాం అనుకుంటున్నానండి. చూస్తాను, బాబు వచ్చేలోపు నేను చేయాల్సినవి చేస్తాను. బాబు ఊరు నుండి వచ్చిన తర్వాత ఫ్యామిలీలో అంటే ఇంట్లో చేయాల్సిన పెద్ద పూజలు కొద్దిగా ఉన్నాయండి. అంటే వ్రతాలండి, సత్యనారాయణ స్వామి వ్రతము, మనం రుద్రాభిషేకం ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, అలా పోస్ట్పోన్ అయిపోతున్నాయి. నేను ఒక్కరిదాన్ని ఉండి చేయగలిగే పూజలు కొన్ని ఉన్నాయండి, అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకంటే మన మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళి వేడుకొని ఆయన మీద భరోసా వేసి కొద్దిగా అంటే మనోధైర్యం వస్తుందండి. ఆ మనోధైర్యంతో ఇంకొంచెం పూజలు బాగా చేసుకున్నాం అనుకోండి, అంతా మంచే జరుగుద్దని ఒక నమ్మకం మనల్ని మరింత ముందుకు నడిపిస్తుందండి. ఎవరు హెల్ప్ చేసినా చేయకపోయినా భగవంతుడు అన్ని విధాలుగా సహాయపడతాడండి. సో మనం నమ్మాలి, మనం ఖచ్చితంగా నమ్మాలి. మళ్ళీ డౌట్లు పెట్టుకోకూడదు, ఇది అవుతుందో అవ్వదో, ఎప్పటికి అవుతుందో, ఇప్పుడే అయిపోవాలి, ఇలా జరిగితే అంటే దేవుడు ఏమున్నది మనమే కదా చేస్తాం, ఇలాంటి అడ్డవైతం కాకుండా నమ్మండి. నమ్మి మీ పని మీరు చెయ్యండి, ఆ రిజల్ట్ని మీరు అప్పుడే ఎంజాయ్ చేస్తారు. అలానే నిన్న ఎలక్ట్రీషియన్ పగలు రాలేదండి, కొద్దిగా సాయంత్రం వచ్చేసరికి కొంచెం వర్క్ చేసేటప్పుడు ఇల్లంతా కూడా అంటే మెయిన్ ఆఫ్ చేసాము, ఇన్వర్టర్ కనెక్షన్ ఆఫ్ చేసేసాము. మా ఇల్లుని ఒకసారి మీకు చూపిద్దాం అనిపించింది అనమాట. ఆ తర్వాత మా వారు
ఇంకేవో లైట్స్ అవి తీసుకొచ్చారు. ఏదేదో వర్క్ అవుతున్నదండి. నేనైతే ఈ వర్క్లో పెద్దగా పార్టిసిపేట్ చేయలేదు. ఎందుకంటే ఈ వర్క్ మా పాప మా వారు కలిసి ఒక ప్లాన్ చేసి మమ్మీ వీడియోస్కి బాగుండాలి, తను చదువుకోవడానికి బాగుండాలి అన్నట్లుగా రూమ్స్ని అలా డెకరేట్ చేస్తున్నారనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకు అనుకుంటున్నారు, తెల్లవారి మెడిటేషన్ చెయ్యాలి అంటే గోల్డ్ కలర్ లైట్లో కూర్చున్నాం అనుకోండి భలే అనిపిస్తుంది ఇంట్లోని. అలా కాకుండా లేవగానే అబ్బుని ట్యూబ్లైట్ వేసేసుకున్నాం అనుకోండి చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని నేను ఫోన్ లైట్ వేసుకొని ఉదయం పూట కూర్చుంటానన్నమాట. ఇంకా ఆ ప్రాబ్లంకి అయితే స్వస్తి. సో ఈ లైట్స్ నాకు బాగా నచ్చి, ఆ పైన చిన్న లైట్ ఉన్నాయండి, అవి ఏం లైట్స్ అంటారో తెలియదు, అవి అయితే భలే వెలుగొచ్చాయండి. ఒక్క లైట్ చాలండి, ఎంత ప్లెజెంట్గా అనిపించిందో. అట్లనే ఈ పైన అయితే ఇది ఇట్లా వంగి ఉన్న లైట్ అండి, నాకు వీటి పేర్లు తెలీదు. ఎనీవే నేనైతే చాలా హ్యాపీ, చాలా చాలా హ్యాపీ. ఇప్పుడు మళ్ళీ ఒకసారి హాలు, కిచెను, బెడ్రూమ్ అన్నీ కూడా సర్దుకుంటూ వస్తాను. అలానే మీకు చెప్పాను కదండి, సమ్మర్ వచ్చిందంటే ప్రతిదీ కూడా నేను స్ప్రౌట్స్లో చేసి మొక్కల్లో, అంటే ఏమంటారు, చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా, పేరు మర్చిపోయాను, వీటిల్లో మేము ఖర్జూరము, డ్రై ఫ్రూట్స్, పపాయ, దానిమ్మ ఇలాంటివి వేసుకొని తింటాము. అట్లనే వీటిని నేను చిన్న చిన్న మొక్కల కోసం, అంటే ఆమ్లెట్లో వేసుకోవడానికి, పప్పులో పోపుగా వేసుకోవడానికి, జస్ట్ పప్పులో పైన వేసుకోవడానికి చిన్న మొక్కలు కావాలండి నాకు. అందుకోసము వీటిని ఈరోజు వేస్తున్నాను అనమాట. మొన్న వేసిన ఆవాలు, మెంతులు ఇవన్నీ కూడా చిన్న చిన్నగా మొలకలు వచ్చేసాయండి. మనము అందంగా ఆరోగ్యంగా ఉండాలంటే మార్కెట్లో చాలా దొరుకుతాయండి. కాకపోతే ప్రతి దాంట్లో కెమికల్స్ ఉంటాయి అండ్ అంత కాస్ట్ పెట్టి మనం కొనడానికి మనం అంత ఏమీ కాదు కదా. సో కోరుండి అనారోగ్యం తెచ్చుకోవడం అన్నమాట. ఒకవేళ వాటికి ప్రయారిటీ ఇచ్చి అందంగా కనిపించాలని తలకి రకరకాల షాంపూలు, ఒంటికి కావాల్సిన రకరకాల క్రీమ్లు, ఫేస్ క్రీమ్లు, సన్ స్క్రీన్లు, ఆ క్రీమ్లు, ఈ క్రీమ్లు ఏవేవి ఉంటాయి నాకు తెలియదండి. సో ఇవన్నిటికంటే కూడా ఇట్లా స్ప్రౌట్స్ తినండి, లేదా స్ప్రౌట్స్ తాలూకా చిన్న మొక్కలు వస్తాయి కదండి, వాటిని మీరు పప్పుల్లోనో, అంటే తోటకూర, పాలకూర అంతంత సైజు కాకుండా జస్ట్ మన ఫింగర్ అంత పొడవులో వచ్చిన మొక్కల్ని మీరు చక్కగా తిన్నారు అనుకోండి, వాటిని పచ్చిగా తిన్నా కూడా ఏమీ కాదు, లేదా పప్పులో పైన వేసుకున్నా కూడా ఏమీ కాదు. మనకి కావలసినంత ఐరన్, విటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయండి. అండ్ మన జుట్టు అప్పుడు చూడండి ఎంత బాగుంటుందో. వీటికి ఎండ ఉండాలి, ఏంటి బలానికి అవేం కాదండి, కొద్దిగా మట్లో ఆ మాత్రం వేసినా కూడా చిన్న మొక్కలు చూసారు ఆవాలు ఎంత బాగా వచ్చాయో మీకు కనిపిస్తుందో. నేను ఇటు తీసేసాను. ఇవి పెసలు ఇలా కొద్ది కొద్ది వాటిలో వేసండి, ఇవి కూడా మీకు చూపిస్తానండి. అలానే గోధుమ గడ్డి వేసుకుంటాను. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే కొద్దిగా ఓపిక పడితే మన ఆరోగ్యంతో పాటు, ఎందుకంటే ఈ పనులన్నీ చేయడానికి మీరు టైం పెట్టాలి, వర్క్ చేయాలి. మీకు అర్థమవుతుందా అండి? సో దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉంటారు. ఒక మొక్కని, గ్రీనరీని చూస్తే మీ కళ్ళు సంతోషిస్తాయి. అలానే ఇవన్నీ కూడా కంటికి చాలా 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 మంచివండి. స్పెట్స్ కొద్దిగా దూరంగా వెళతాయి. ఇప్పుడు పసిపిల్లలకు కూడా స్పెట్సేనండి. ఇంట్లోనే ఉండిపోయాము, మనం ఏదో సాధిద్దామనుకొని చెయ్యలేము అని ఎవరైనా ఫీల్ అయితే, లేదా ఫ్యామిలీ కోసం చదువుకొని ఉండి కూడా ఇంట్లో ఉండిపోయిన వాళ్ళు కూడా ఇలాంటివన్నీ కూడా చెయ్యండి. మీరెంత ఆనందంగా ఉంటారో, మీరెంత ఆరోగ్యంగా ఉంటారో, మీ ఫ్యామిలీ కూడా అంతే ఆరోగ్యంగా ఉంటుందండి. మన బ్రెయిన్కి ఏమిస్తున్నాము, మన బాడీకి ఏమిస్తున్నాము, ఇవన్నీ కూడా చాలా 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 ఇంపార్టెంట్ అండి. అలానే హెన్నా పెట్టుకున్నాను కదా, మరి నా హెయిర్ ఎలా ఉందో, కలర్ ఎలా వచ్చిందో మీకు తెలియాలని ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇదిగోండి కలర్ చూసారా, చాలా బాగుందండి, చాలా మంచి కలర్ వచ్చింది. యాక్చువల్గా ఇంకా షైనింగ్గా ఉంది. మన కెమెరాలోని, అంటే నా ఫోన్లోని కెమెరాతో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ బయట అయితే మా పాపని ఎండలోకి వెళ్ళి చూడమని చెప్పానన్నమాట. చాలా బాగుంది మమ్మీ అన్నది. అలానే నా జుట్టు ఎప్పుడు కూడా హెల్తీగానే ఉంటుందండి. కాకపోతే మా హెల్పర్ కూడా మా రూమ్లోనే పడుకోవడం వల్ల పేలు బాగా ఎక్కేస్తూ ఉంటాయి. ఈ మధ్యన అయితే కొద్దిగా తగ్గాయిలేండి. తలని రోజు దువ్వుకుంటానండి. నాకు ఒక్కటి ఉన్నా కూడా పరిగెట్టేస్తూ ఉంటుంది. అండ్ డాండ్రఫ్ అలాంటిది నాకేమీ ఉండదు. 15 రోజులకు ఒకసారి కంపల్సరీ మీరు కూడా పెట్టుకొని చూడండి, లేదా 20 రోజులకు ఒకసారి పెట్టి చూడండి. అప్పుడు మీరే నాకు చెప్తారు. మధ్యలో ఇంకొక ఇది కూడా పెడతాను, అది వేరే వీడియోలో చెప్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.